హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ సండే వ్లాగ్స్. ఇక ఈరోజు అయితే టైం అయితే ఇప్పుడు 10 అవుతుంది. ఈ టైంకి అయితే వీడియో అయితే షూట్ చేస్తున్నాను అనమాట. నాన్న వాళ్ళని తోలిచ్చినాను. ఇక మార్నింగ్ నుంచి అయితే ఈరోజు వీడియో అయితే షూట్ చేయలేదన్నమాట. ఇప్పటి నుంచి అది కంటిన్యూ చేస్తాను, తప్పకుండా చూడండి. అలాగే మీకు చెప్పేది ఏంటంటే, వీడియోస్ అయితే చూస్తుండగానే లైక్ అయితే ఇవ్వట్లేదు. మీరు ఇచ్చే లైక్ అనేది నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అనమాట. తప్పకుండా లైక్ అయితే చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక నాన్న వాళ్ళు వెళ్ళిపోయినాక పని అయితే కొద్దిగా చేసుకున్నాను అనమాట. ఈరోజు సిలిండర్ అయితే మొత్తం క్లీన్ చేసుకున్నాను. చూడండి ఎంత మంచిగా ఉంది. ఈ బండ కూడా వాటర్ పోసి మొత్తం క్లీన్ చేసినాను అనమాట. తాగడానికి వాటర్ అయితే తెచ్చుకున్నాను. ఇక మార్నింగ్ వంటలు అయితే వేసినా కదా, మొత్తం సామాన్లల్లో క్లీన్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే అదే వాతావరణం కూల్ ఉంది కదా, రైస్ అయినా సరే రైస్ ఒక్కటే కొద్ది వండుకుంటున్నాను అనమాట. వాతావరణం కూల్ ఉండడం వల్ల రైస్ నైట్ పూట కొద్దిగా మిగిలినా సరే పిల్లలు అయితే తినట్లేదు. అందుకని కొద్ది అయితే వండేసుకుంటున్నాను. ఇదైతే అన్నము, ఇక్కడనేమో కర్రీ ఉంది, ఇక్కడనేమో పాలు, ఉదయం పాలు తెచ్చిండు కదా అవి. ఇక చాయ్ అయితే కొద్దినే వేసుకున్నాను ఈ మధ్య. ఇదే ఇప్పుడు మార్నింగ్ కాడికి వేసుకొని తాగేసినాను. వీలైతే ఈవినింగ్ కూడా వేసుకుంటాను. ఇక పని అయితే ఇంకా కాలేదు. రూమ్ క్లీన్ చేసుకోవాలి, ఇంకా స్నానం చేయాలి, బట్టలు ఉతికేయాలి. కంటిన్యూగా వీడియో మాత్రం ఫుల్ వరకు చూడండి, అప్పుడే నా వీడియోస్ అనేది అర్థమవుతుంది. స్కిప్ చేయకండి, సరేనా? మళ్ళీ ఇంకా ఉదయం నాన్న వాళ్ళకైతే స్నానాలు అయితే చేయించిండ్రు కదా, బట్టలు ఉంటే బట్టలు అయితే ఉతికేసినాను అనమాట. ఇది ఇక్కడ పెట్టేసినాను, బయటకు పోయి ఆరేయాలి. ఆరేసిన తర్వాత మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. బట్టలు అయితే ఇవైతే ఉతికేసినాను, ఇవైతే ఆరేయాలి. బయట ఆరేస్తాను. ఇదిగో రూమ్ అల్లా క్లీన్ చేయాలన్నమాట. ఊడ్చాలి, తూడ్చాలి. ఇక దేవునికి దీపం పెట్టాలంటే ఉదయం తొందరగా లేస్తానమాట. నాన్న వాళ్ళు పోయేసరికి దేవునికి దీపం అన్నా పెడతా. అదే నాన్న వాళ్ళు పోయేసరికన్నా లేకపోతే 9 o'clock వరకన్నా కంపల్సరీ దేవునికి అయితే దీపం పెట్టేస్తాను. ఇక బట్టలు అయితే ఆరేస్తాను. ఆరేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తాను వీడియో. మిగతా పని అయితే చేసుకుందాం. టైం 10 అవుతుంది అనమాట. ఇదిగోండి, రైస్ ఇంతే ఉంది కాబట్టి మొత్తం సామాన్లల్లో క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి టమాటా చారు. చూడండి, రైస్ అయితే ఇంతే ఉందన్నమాట. చెప్పినాను కదా కొద్దినే వండుకుంటున్నానని. ఇక ఆఫ్టర్నూన్కి అయితే అయిపోతుంది ఇది. ఇక్కడనేమో టమాటా చారు చేసినాను అనమాట. నాకు తెలిసి ఈరోజు టమాటా చారు మంచిగా ఉంది. ఎందుకంటే నాన్న వాళ్ళ అన్నం పెడితే మిగలకుండా తిన్నారనమాట టమాటా. ఇక నేను రైస్ అయితే పెట్టుకున్నా, తింటా. ఇక నేనైతే అన్నం పెట్టుకొని అయితే తింటున్నాను. ఇప్పటికే టైం చాలా లేట్ అయిందనమాట. వీడియో అయితే చూసిండ్రు కదా, ముందుగా ఒక లైక్ చేయండి. అలాగే వీడియో షేర్ చేసి ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.